తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకి హైకోర్టు షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. స్వరాష్ట్రంలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 సంబంధించిన పోస్టులు నియామకం చేయని తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఈసారైనా గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులకి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్లు ఏవైతే పోస్టులు ఉన్నాయో భర్తీ చేస్తారు అన్నట్టుగా చాలామంది వెయిట్ చేశారు. కానీ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందనే వాదనలు హైకోర్టు దాకా వెళ్ళడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే హైకోర్టు కూడా కీలక తీర్పు ఇచ్చింది. ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ కూడా మళ్ళీ నిర్వహించండి అంటూ హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణలో గ్రూప్ 1 సంబంధించిన పోస్టులు భర్తీ చేయని పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా మెయిన్స్ ఒక్కసారి నిర్వహించారు, ప్రిలిమ్స్ అయితే 3 సార్లు పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఓసారేమో పేపర్ లీకేజీ, మరోసారేమో ఫింగర్ ప్రింట్ సంబంధించిన ఇష్యూలు రావడం, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పరిణామాలు రావడం, ఈ విధంగా పోస్ట్ పోన్ అవుతూనే వస్తూ ఉంది. 3 సార్లు మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఏకైక గవర్నమెంట్ అని కూడా మన తెలంగాణ గవర్నమెంట్ చెప్పుకోవచ్చు. అనేక అవకతవకలు జరుగుతూ ఒక్కసారి కూడా గ్రూప్ 1 పోస్టులు నియామకాలని భర్తీ చేయని తెలంగాణ గవర్నమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈసారన్నా మరి వాళ్ళకి సంబంధించిన పోస్టులు కూడా వస్తాయి, మా మెరిట్ లిస్ట్లో మేము ఉన్నాము, అనేక విధాలుగా మాకు పోస్టులు ఖరారైన కూడా చాలామంది విజయోత్సవాలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకి ఇప్పుడు షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా మాకు వచ్చింది అని ఎవరైతే కుటుంబ సభ్యులతో చెప్పుకొని ఈరోజు సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు బాధాకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. హైకోర్టు ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉందో మళ్ళీ నిర్వచించండి అని కూడా చెప్తా ఉంది. మరి దీనిపైన అశోక సార్తో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అశోక అకాడమీ చైర్మన్ తను అనేక విషయాలపైన కొట్లాడిన పర్సన్, తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిత్రం. సార్, హైకోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించి తీర్పు కూడా రావడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ మళ్ళీ నిర్వచించండి అని కూడా ఇచ్చారు. ఎలా చూస్తా ఉన్నారు సార్ దీన్ని? ఫస్ట్గా ఇది మొదటి నుంచి తెలుగు మీడియం విద్యార్థులు బాగా కొట్లాడుతున్న అంశము. దీనిపైన నేను పదే పదే మాట్లాడిన కారణంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నా పైన ₹1 పరువు నష్టం దావా కేసు వేసింది. 2 కేసులు పెట్టారు. ఇవన్నీ కొట్లాడిన వాళ్ళ కోర్టు తీర్పు ద్వారా అది వాస్తవాన్ని తేలింది. వాస్తవంగా వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు, జడ్జి గారు తీర్పు ఏమన్నారు అంటే రీవాల్యుయేషన్ చేయమని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ చేయకపోతే మళ్ళీ రీమెయిన్స్ ఎగ్జామ్ కూడా నిర్వహించాల్సి వస్తుందని చెప్పేసి ఆ జడ్జి గారు తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. చివరికి 9.95% మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు అనే వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. అంటే తెలుగు మీడియంలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ హిస్టరీ లాంటి అంశాలు స్థానిక విద్యార్థులకే స్పష్టంగా తెలిసినప్పటికీ, ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు సరిగా లేనప్పటికీ తెలుగు మీడియం క్లాసెస్ ని ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వేశారంటే పేపర్ వాల్యుయేషన్ కేవలం అందమైన రైటింగ్స్ మాత్రమే వేసినట్టుగా స్పష్టంగా ఫలితాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉమెన్స్ సెలెక్ట్ కావడం అనేది అభ్యంతరం లేనప్పటికీ గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ, గ్రూప్ 4లో కానీ ఎక్కడ కూడా ఉమెన్స్ అభ్యర్థులు లేకపోగా గ్రూప్ 1లో 40% మంది ఉన్నటువంటి సందర్భం. నేను ఇంకో ఆరోపణ కూడా ఏం చేశారంటే ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపణ కూడా చేశాను. ఆ ఆరోపణకి వాళ్ళ కట్టుబడి ఉంటున్నాను. కోర్టు తీర్పు అనేది రీవాల్యుయేషన్ చేయమని స్పష్టంగా చెప్పింది. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యింది. తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేసినా కూడా న్యాయం జరుగుద్ది అన్నటువంటి నమ్మకం మాకు లేదు. సార్, స్వరాష్ట్రంలో తెలంగాణ వచ్చిన కాంచెలి ఒక్కసారి కూడా గ్రూప్ 1 సంబంధించిన పోస్టులు భర్తీ చేయకపోవడము, 3 సార్లు ప్రిలిమ్స్ కండక్ట్ చేయడము, ఒకసారి మెయిన్స్ జరగడము, ఎట్లా చూస్తూ ఉన్నారు? నిరుద్యోగుల పైన ఎటువంటి భారం పడబోతా ఉంది? మళ్ళీ ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల పాటు జరిగినట్టు విద్యార్థులు మరి ఇప్పుడు రీవాల్యుయేషన్ అంటున్నారు. రీవాల్యుయేషన్ కాబట్టి మళ్ళీ ఎమ్మటి ప్రిపరేషన్ కొత్త అభ్యర్థులకు ఏమి ఉండదు కాబట్టి. కానీ మేమేం డిమాండ్ చేస్తున్నామంటే రీవాల్యుయేషన్ వల్ల లాభం జరగదు, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలా, నిపుణులైన వ్యక్తుల చేత పేపర్లు దిద్దియాలా. ఎందుకంటే ఇప్పుడు కోర్టు తీర్పు ఎట్లొచ్చినా వాళ్ళకి తమకు అనుగుణంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చుకునే అవకాశం ఉంది. మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి
తెలుగు మీడియం అభ్యర్థి తీవ్రమైన అన్యాయం చేశారు కాబట్టి కంప్లీట్ గా ఎగ్జామ్ మళ్ళీ ప్రిలిమినరీ నుంచి పెట్టాలా. ఎందుకంటే ఇక్కడ జియో నెంబర్ 29 కూడా తీసుకొచ్చి ఇబ్బందుల పాలు చేశారు. చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు పైకి రాకుండా చేశారు. అక్కడ జీవోని తొలగించి పాత జీవో ప్రకారం మళ్ళీ ఫిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. ఈ వాల్యుయేషన్ తమకు అనుకూలంగా మార్చుకుంటది. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ డివిజన్ బెంచ్ కు పోయే అవకాశం కూడా మాకు స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేము గొప్పగా నిర్వహించాలని చెప్పిన సందర్భంలో తెలుగు మీడియం అభ్యర్థుల్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులని అన్యాయం చేయడమే కాకుండా ఉద్యోగాలు అమ్ముకున్న సందర్భంలో స్పష్టంగా కనబడుతుంది. ఆ పైన ₹1 పరువు నష్ట దావా కేసేసింది. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను మళ్ళీ రివర్స్ వాళ్ళపైన ₹1 పరువు నష్ట దావా కేసేయడానికి కూడా సిద్ధమవుతా ఉన్నాను. అంటే ఎట్లా చూస్తా ఉన్నారు సార్? అంటే ఇప్పుడు నిరుద్యోగుల పైన ఇప్పటికే జాబ్ రాలేదని ఫ్రస్ట్రేషన్లో కొంతమంది ఉన్నారు, జాబ్ వచ్చిందన్న ఆనందంలో కొంతమంది ఉన్నారు, కొంత ఇబ్బందికరంగా కనబడతా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు వీటిని? ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఎగ్జామ్స్ నిర్వహించడంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా విఫలమైంది. ఒకే సెంటర్లోకి వెళ్ళి 74 మందిని సెలెక్ట్ అయిన సందర్భం. దీన్ని బట్టి అక్రమాలు జరిగినాయి, పేపర్ వాల్యుయేషన్ 2 జరగలేదు, విఫలమవుతుంది. ఇలాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వల్ల ఏళ్ల కొద్ది ప్రిపేర్ అయ్యే విద్యార్థుల యొక్క మానసికంగా ఆర్థిక పరంగా తీవ్రమైన నష్టానికి గురి చేసే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. అసలు ఫస్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం రద్దు చేయాల. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది కేవలం చైర్మన్ సభ్యులనే మార్చారు తప్ప ఏ వ్యవస్థను కూడా మార్చలేదు. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహించడంలో తీవ్రంగా విఫలమవుతుంది. కాబట్టి వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేశారని వీళ్ళు చెప్తున్నారు, కానీ ప్రక్షాళన ఏం జరగలేదు. కాబట్టి ఈ విధంగా ఇవాళ హైకోర్టు యొక్క తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. అక్రమాలు జరిగినాయి, పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు అన్నట్టుగా స్పష్టంగా ఈ తీర్పు ద్వారా మనకు అర్థమవుతున్న అంశం అర్థం చేస్తారు. సార్ ఫైనల్ గా ఏం చెప్తారు? ఎవరైతే గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కావచ్చు, లేకుంటే రాలేదని అసంతృప్తితో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకుంటే ప్రిపరేషన్ చేయాలా వద్దా అనే ఆందోళన ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇలా తీర్పు ప్రధాన సారాంశం ఏంటంటే రీవాల్యుయేషన్ అనేది స్పష్టంగా చెప్పారు, రీ ఎగ్జామ్ అనేది చెప్పలేదు. ఒకవేళ మీరు కనుక రీవాల్యుయేషన్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాల్సి వస్తుందని స్పష్టంగా చెప్పారు. కాబట్టి తీర్పు మాకు కేవలం ఒక 50% మాత్రమే సంతృప్తిని కలిగించింది, 100% కల్పించలేదు. ఎందుకంటే రీ ఎగ్జామ్ నిర్వహిస్తే అభ్యర్థులందరూ న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఫిలిమ్స్ కి నిర్వహిస్తే జీవో నెంబర్ 55 ప్రకారం కనుక ఫిలిమ్స్ కనుక నిర్వహిస్తే అందరి అభ్యర్థులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అతి తెలివి చూపించి నిరుద్యోగులు ఇబ్బంది పాలు చేసి నాలాంటి వాళ్ళు కొట్లాడే వాళ్ళపైన కేసులు పెట్టి ఇబ్బందులు చేసే ప్రయత్నం చేస్తుంది. తీర్పుని స్వాగతిస్తున్నాం, కానీ పూర్తిగా విద్యార్థులకి స్పష్టంగా సంతోషకరమైన తీర్పు మాత్రం కాదు. రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు మాత్రమే నిరుద్యోగులను న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరే, ఈ విధంగా అయితే ఉంది. గ్రూప్ 1 సంబంధించిన విద్యార్థులు కొంత గందరగోళం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే గతంలో టాప్ 100లో కూడా ఒక్కరిద్దరినే తెలుగు మీడియం వాళ్ళు ఉండడము, అక్కడ అనుమానం రావడము, అనుమానంలో అశోక్ సార్ లాంటి వాళ్ళు చాలామంది కొట్లాడారు, వాళ్ళ మీద కూడా కేసులు అయినాయి. తన ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 100 కోట్ల పైనే నష్టపరిహారం కలిగించాలి అంటూ టీఎస్పీఎస్సీ తన పైన పరువు నష్ట దావా కూడా వేశారు. ఈరోజు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పే వాళ్ళకి చెంపపేటు అయినట్టు కూడా చెప్తా ఉన్నారు.